నువ్వు అణగారిన వర్గాల కులాలని అణగారిన వర్గాల తరఫున మాట్లాడి అణగారిన వర్గాలకు రాజ్యమని అగ్రవర్ణాలకు ఓట్లు ఎట్లా వేపిస్తావంటున్నా? అగ్రవర్ణాలకు ఓట్లు వేపించడానికి వాళ్ళు పెట్టిన హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతావంటున్నా? ఏ విధంగా? కాళ్ళు లేవా? సైకిల్ లేదా? చిన్న జీబు లేదా? రథం లేదా? ఏం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతున్నది? మోసం. అమాయకులు తెలంగాణ ప్రజలు. అమాయకత్వం, భయంకరమైన ఆవేశం, భయంకరమైన మానవత్వం, బానిస మనస్తత్వం, భయంకరమైన ఆవేశంతో, భయంకరమైన అమాయకత్వంతో ఇక్కడ ప్రజలు గుట్టలల్ల రాళ్లల్ల మంచు పొరల మధ్య బతుకుతున్న ఒక ట్రైబల్ కల్చర్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ భావోద్వేగాల ప్రజలు. మంచిగా అనిపిస్తే తండోపతండాలు అడిగి ఉరుకుతారు. వాళ్ళకు వలలేసి ఉచ్చులు పెట్టి గుంట నక్కల్లాగా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న దళారీ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ సిస్టమ్ వల్లనే అగ్రవర్ణాలు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. మీ పైన అందుకని నేను ఒకటే మాట అంటున్నాను సార్, అగ్రవర్ణాల యొక్క పార్టీలతో కాన్షీరామ్ లాగా ఏమైనా అనివార్య పరిస్థితుల్లో చెరిన్ని సీట్లు పోటీ చేద్దామని యుద్ధం చేస్తే అది రాజ్యం కోసం చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీ.